అబ్బాయి నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి. అంత చెప్పినా సరే ఆ అమ్మాయి పైన ఇంత అనుమానం కూడా ఆ అబ్బాయి పెట్టుకోలేదు. పూణేలో జరిగిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ అమ్మాయికి ఆ అబ్బాయి ఏం తక్కువ చేసిండు? ఆ అమ్మాయిని గుడ్డిగా నమ్మడం ఆ అబ్బాయి చేసిన తప్పు. పూణేలో జరిగిన ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి మీకు చెప్తా. ఇది లవ్ స్టోరీ అంటే ఆ అమ్మాయి సైడ్ లవ్ స్టోరీ, బట్ ఈ అమ్మాయి ఎవరినైతే చేసుకోవాలి అని అనుకున్నదో ఆ అబ్బాయి అయితే లవ్ స్టోరీ కాదు. ఆ అబ్బాయి టోటల్ గా వీళ్ళిద్దరికి కూడా అరేంజ్ మ్యారేజ్ అనమాట. మరి అరేంజ్ మ్యారేజ్ చేస్తున్నప్పుడు అబ్బాయి వెల్ సెటిల్డ్ అనుకున్నప్పుడు మంచి ప్లేస్ లో వీళ్ళు గ్రాండ్ గా వెడ్డింగ్ ని సెలబ్రేట్ చేయాలి, ఫోటోషూట్ చేసుకోవాలి అని చెప్పి ఇన్ని అనుకున్నారు కదా. ఎందుకు ఆ అబ్బాయిని చేసుకోబోయే భార్యనే కడతీర్చింది? క్వశ్చన్ మార్క్ ఇది. ఎందుకు అంటే పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఫస్ట్ నువ్వు నిజాలు ఒప్పుకోకుండా నటన మొత్తం నటించేసి ఆ లాస్ట్ కి వచ్చి నువ్వు నాకేం తెలియదు అన్నా సరే అంత పట్టించుకోకుండా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఉంటారని చెప్పేసి ఎలా ఆలోచించారు వీళ్ళు? పోలీసులకి దొరకకూడదు అని చెప్పేసి ఈ అమ్మాయి ఎవరినైతే లవ్ చేసిందో ఆ అబ్బాయి మొబైల్ ని ఇంట్లో పెట్టేసి వైఫైని డిస్కనెక్ట్ చేసి ఎవరైనా ఫోన్ చేస్తే నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పండి అనే స్క్రిప్ట్ ని కూడా వీళ్ళు ఆల్రెడీ రెడీ చేసుకున్నారు. అంటే దీనికి కర్త కర్మ క్రియ మొత్తం వీళ్ళే ఉన్నారు. జస్ట్ ఇక్కడ ఏదైనా సరే మన మీదకి రావద్దు, ఇది టోటల్ గా ఒక యాక్సిడెంటల్ గానే ఉండాలి అని చెప్పేసి అనుకున్నారు అనమాట. వీళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ వేసిరీడ. అయితే ఇందులో వాళ్ళ ఫాదర్ కొన్ని డౌట్స్ ని రేజ్ చేసిండు. అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీతో ఇంకోటి చెప్తాను. నవంబర్ లో వీళ్ళు దాదాపు 17 CR పెట్టి వెడ్డింగ్ ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నారు. చేతన్, కేతన్, సియా వీళ్ళ ముగ్గురు పేర్లు అనమాట. ఈ కేతన్ అనే పర్సన్, చేతన్ అనే పర్సన్ ఇద్దరు కూడా సమ్ బిజినెస్ లో రన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకుంటుందో కేతన్, అతనికి ఆల్రెడీ రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా ఉంది. ఈ అబ్బాయి US వెళ్ళి బోస్టన్ యూనివర్సిటీలో 26 yearsకే MBAని కంప్లీట్ చేసి వాళ్ళ ఫాదర్ కంపెనీని టేక్ ఓవర్ చేసిండు. అది చేస్తూ ఇతను ఒక ప్రెస్ మీట్ లో కూడా దాని గురించి చెప్పారు, కావాలంటే వెళ్ళి చూడండి అని వాళ్ళ ఫాదర్ కూడా మాట్లాడుతూ వచ్చిరు. అసలు ఈ కేతన్ కి చేతన్ ఎవరో కూడా తెలియదు. ఈ అమ్మాయి ద్వారానే పరిచయం, జస్ట్ ఒక ఫ్రెండ్ అని అనుకున్నాడు. ఆ అమ్మాయి కూడా అలానే ఇంట్రడ్యూస్ చేసింది. అసలు కొంచెం కూడా ఆ అబ్బాయి ఆ అమ్మాయి పైన డౌట్ ని కూడా రేజ్ చేయలేదు. ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ప్రేమించినా ప్రేమించకపోయినా సరే అనుమానం అనేది మనుషుల లోపల ఎక్కువైపోతుంది. ఆ అనుమానాన్ని బేస్ చేసుకొని చాలా మంది అసలు ఏం లేకపోయినా కూడా అనుమానం పెట్టాలని మనం చూస్తున్నాం. అసలు మంచి వాళ్ళని కూడా అనుమానించే వాళ్ళని మనం చూస్తున్నాం. కానీ ఇట్లా ఏస్టులను మాత్రం ఎవరు అనుమానించరు. నిజంగా చెప్పాలి అంటే ఇది మనుషులు అందరి లోపల ఉండే ఒక వీక్నెస్ అనమాట. మంచిగా ఉన్న వాళ్ళకి నో వాల్యూ, ఇలా చేసే వాళ్ళకి మాత్రం వాల్యూ ఇస్తారు. కనీసం వాళ్ళపైన కొంచెం కూడా డౌట్ రాదు. ఈ అబ్బాయి కూడా ఆ అమ్మాయిని ఎంత ట్రస్ట్ చేసిండంటే ఆ అమ్మాయి ఏది చెప్పినా సరే అది నిజమని నమ్మిండు. నాకు తెలిసి అదే ఒక ప్యూర్ లవ్ ఏమో. ఎందుకంటే ఆ అబ్బాయి బిజినెస్ ని టేక్ ఓవర్ చేస్తూ ఫ్యామిలీ చూసిన ఒక మ్యారేజ్ కి తను ఓకే చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం ఇతను ఎన్ని కష్టాలు పడ్డాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం లిటరలీ ఇతను సాక్రిఫైస్ చేసిండు. ఎందుకంటే తనకి ఇష్టం లేకపోయినా సరే అమ్మాయి ఇష్టాలని తన ఇష్టాలు అనుకొని అమ్మాయి కోసం చేసిండు కొన్ని థింగ్స్ ని. అవి ఏం చేసిండు అనేవి కూడా చెప్తా. యాక్చువల్లీ పెళ్ళి అనగానే ఒక పెద్ద హడావిడి ఉంటుంది. షాపింగ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇవన్నీ చేస్తారు. వీళ్ళు ఆల్రెడీ పెద్ద బడ్జెట్ వేసుకొని గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళు కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నారు కాబట్టి ఒక వెడ్డింగ్ షూట్ కి వెళ్దామని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీలో కొంతమందిని తీసుకొని వెళ్ళారు. వీళ్ళు ఎయిర్పోర్ట్ కి వెళ్లే రూట్ లో ఒక దగ్గర కార్ ఆపిరు. వీళ్ళందరూ కార్ దిగిన తర్వాత ఆ అమ్మాయి సంథింగ్ ఓ రీజన్ చెప్పేసి తన వెంట ఎవ్వరూ రాకుండా తన ఒక్కతే వచ్చి కార్లో కూర్చుంటది. కూర్చొని ఆ అమ్మాయి ఏం చేసింది అంటే అందరి పాస్పోర్ట్లను అలానే ఉంచి ఈ అబ్బాయి పాస్పోర్ట్ ని మాత్రం తీసుకొని వాష్రూమ్ లోకి వెళ్ళి దాన్ని చింపి ఎక్కడైనా పడేస్తే ఎవరైనా చూస్తారేమో అని చెప్పేసి వాష్రూమ్ లో వేసి వాటర్ ఫ్లష్ చేసింది. ఏమనాలి ఈ అమ్మాయిని అంటే ఎంత బాగా ఆలోచించింది. వీళ్ళు ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే స్క్రిప్ట్ ని ఇంత బాగా ఎగ్జిక్యూట్ చేస్తారో మీరు చెప్పండి. తర్వాత నాకు ఏం తెలియదు అన్నట్టు మళ్ళీ అమాయకురాల్లాగా వచ్చి వాళ్ళతో కలిసిపోయి అక్కడికి వెళ్ళిరు. తీరా ఆడిపోయినాక అందరి పాస్పోర్ట్లు ఉన్నాయి, ఈ అబ్బాయిది ఒక్కంది లేదు. మరి కేతన్ పాస్పోర్ట్ ఎలా మిస్ అయింది? సరే పోనీలే, యాక్సిడెంటల్ గా అయిందో లేకపోతే ఇంకేదో జరిగిందని చెప్పేసి వాళ్ళకి అప్పుడు కూడా అమ్మాయి పైన డౌట్ రాలేదు. ఇంటికి తిరిగి వచ్చిరు. ఆ అమ్మాయి పాస్పోర్ట్ ఎందుకు చింపింది అంటే మనం ఇంటర్నేషనల్ అప్పుడు అక్కడ ఇలాంటివి ఏమైనా జరగడానికి చాలా వరకు స్కోప్ ఉండదు. అండ్ ఇంకోటి ఏమైనా జరిగినా కూడా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళకి దయా దాక్షిణ్యాలు ఇట్లాంటివి ఏమి ఉండవు. నువ్వు యాక్సిడెంట్ అని చెప్పినా నువ్వేం చెప్పినా కూడా అంత ఈజీగా వాళ్ళు నమ్మరు. ఈ ప్లాన్ అంతా అక్కడ చేస్తే వర్కౌట్ అవ్వదని చెప్పేసి ఈ మహాతల్లి ఒక పెద్ద స్కెచ్ చేసింది ఆ అబ్బాయిని లేపేయనికే.
మరి ఈమెకి ఆ అబ్బాయి ఏం తక్కువ చేసిండు, ఏం లోడ్ చేసిండో నాకు తెలియలేదు. అక్కడ క్యాన్సిల్ చేసిన తర్వాత ఈ అబ్బాయిని తీసుకొని ఈమె ఒక ఫోర్ట్కి వెళ్ళాలని అనుకుంది. ఎందుకంటే ఆ అబ్బాయికి ఆల్రెడీ ఒక ఫోబియా ఉంది. ఏంటి అంటే హైట్ ఎక్కువగా ఉన్న ప్లేసెస్ ని చూస్తే భయం తనకి. కొంతమందికి ఇలాంటి ఫోబియా ఉంటుంది, ఆ అబ్బాయికి అలాంటి ఫోబియా ఉంది. ఈ అమ్మాయి దాన్ని ఒక ఛాన్స్ గా తీసుకుంది. పూణే నుంచి 50 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్న లోహాగఢ్ ఫోర్ట్ కి ఆ అబ్బాయిని తీసుకెళ్ళింది. ఫస్ట్ టైం వీళ్ళు May 31 రోజు వెళ్ళిరు. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి ఆల్రెడీ ఫస్ట్ టైం తన పైన అటాక్ చేసింది. ఆ అబ్బాయిని అక్కడి నుంచి తోసింది. దాదాపు 400 అడుగుల లోతు ఉంటది అది. ఆమె ఏం చేసింది, ఎవ్వరికి డౌట్ రావద్దని చెప్పేసి ఆ ప్లేస్ కి తీసుకెళ్లి ఆ అబ్బాయిని వెనక నుంచి నెట్టేసింది. ఆ అబ్బాయి పడిపోయింది. బై గాడ్ గ్రేస్ ఏంటి అంటే అక్కడ చెట్టుకొమ్మల్ని పట్టుకొని ఆ అబ్బాయి ప్రాణాలని సేవ్ చేసుకుండు. అసలు ఏంది ఇదంతా, ఏం జరిగింది అని చెప్పేసి ఆ అబ్బాయి వచ్చి రిటర్న్ అడిగితే ఈ అమ్మాయి అక్కడ పాము ఉంది, దాన్ని చూసి నేను భయపడ్డాను, ఇంకా నాకేం తెలియలేదు, ఆ భయంతోనే వచ్చి చక్కుడు ఇట్లా నీ మీద ఇట్లా అనేసరికి నువ్వు వెళ్ళి అక్కడ పడిపోయినావు అని చెప్పేసి ఒక కట్టు కథ వెళ్ళింది. అయినా సరే అబ్బాయి నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి. అంత చెప్పినా సరే ఆ అమ్మాయి పైన ఇంత అనుమానం కూడా ఆ అబ్బాయి పెట్టుకోలేదు. ఆ అమ్మాయి చెప్పింది నమ్మేసిండు, లిటరలీ బ్లైండ్ గా ట్రస్ట్ చేసిండు. ఇక మరి ఆ అమ్మాయి వచ్చి హగ్ చూసుకొని లైట్ గా ఏడ్చినట్టు నటించి అవును ఇట్లా అనుకోలేదు, ఇది జరిగిన సిచ్యువేషన్ అని చెప్తే ఆ టైంలో ఆ అబ్బాయి ఆమె పైన అనుమాన పడే అంత సిచ్యువేషన్ ఆ అబ్బాయికి రాలేదు. ఎందుకంటే ఆ అమ్మాయిని అబ్బాయి అంత ట్రస్ట్ చేసిండు కాబట్టి ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమైపోతుంది ఆ అబ్బాయి ఆ అమ్మాయికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు అనేది. తన బర్త్డేని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని చెప్పేసి సో ఆ రోజు ఈ అబ్బాయి ఆ అమ్మాయి బర్త్డేని స్పెషల్ గా ఉండాలి, ఎందుకంటే నా లైఫ్ లోకి వస్తుంది కాబట్టి చాలా గ్రాండ్ వెల్కమ్ ఇవ్వాలి అని అనుకున్నాడు. అంత బాగా సర్ప్రైజ్ చేయాలి అనుకున్నాడు కాబట్టి ఒక 40 rooms ని బుక్ చేసి ఒక ప్లేస్ ని చూస్ చేసుకున్నాడు. కానీ ఈ అమ్మాయి ఏం చేసింది, లేదు ఎందుకంటే ఆ అబ్బాయికి ఆల్రెడీ ఫోబియా ఉందని తెలుసు, అక్కడ అయితేనే ఎవరు చూడరు, ఒకవేళ ఇలాంటి వాటికి అక్కడ స్కోప్ ఉంటుంది, నేను చెప్పే కట్టుకథలు నమ్మేస్తారు, ఈసారి ప్లాన్ మాత్రం పక్కాగా ఎగ్జిక్యూట్ అవ్వాల్సిందే, ఇంకా మిస్ అవ్వద్దు అని అనుకొని ఈ అబ్బాయి నో అని చెప్తున్నా సరే అబ్బాయి వాళ్ళ మదర్కి ఫోన్ చేసి మరీ ఒప్పించింది అబ్బాయిని. తీరా అబ్బాయి ఒప్పేసుకున్నాడు. నాకు తెలిసి అబ్బాయికి ఫ్యామిలీ సెంటిమెంట్ ఎక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే మదర్ చెప్పగానే అబ్బాయి ఒప్పుకున్నాడు. వెడ్డింగ్ షూట్ క్యాన్సిల్ అయిపోయింది. ఆ అబ్బాయి ఎక్కడైతే అమ్మాయికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడో ఈ అమ్మాయి ఆ ప్లేస్ ని మార్చినా కూడా అబ్బాయికి అనుమానం రాలేదు. అంత బ్లైండ్ గా ఎట్లా ట్రస్ట్ చేస్తారు అని. సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు వాళ్ళకి నచ్చిన ప్లేస్ లో ఇస్తారు తప్ప మీకు నచ్చిన ప్లేస్ లో ఎందుకు ఇస్తారు. ఇక్కడ ఈ అబ్బాయి చేసిన దానికి ఈమె క్వైట్ ఆపోజిట్ లో ఆలోచించి ఆ అబ్బాయికి ఫోబియా ఉన్న దగ్గరకే తీసుకెళ్లడం. అయినా సరే అబ్బాయి వెళ్ళినాక ఈసారి ఇందులోకి 3వ వ్యక్తిని దింపింది. చెప్పాగా ట్రయాంగిల్ స్టోరీ అని చెప్పేసి. ఈ ట్రయాంగిల్ స్టోరీలో చేతన్ని ఇన్వాల్వ్ చేసింది. ఇతను ఏం చేసిండు, జూన్ ఎండలు ఎలా ఉంటాయి మీ అందరికీ తెలుసు. మరి ఆ టైంలో అబ్బాయి టోటల్ గా కవర్ చేసుకొని హుడీ వేసుకొని ఇదంతా ఎందుకు వస్తాడు, మరి అలాంటిది ఆ అబ్బాయి అంత బందోబస్తు ఎందుకు వచ్చిండు అనే ఒక డౌట్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసినప్పుడు పోలీసులకు అనుమానం వచ్చింది. అయితే ఈ అబ్బాయి మెల్లగా ఆ అబ్బాయిని ఎక్కడైతే వీళ్ళు తోసేయాలి అనుకున్నారో ఇద్దరు కలిసి ఆ ప్లేస్కి వెళ్ళి ఆ అబ్బాయిని ఫోటో దిగుతుంటే యాక్సిడెంటల్ గా పడిపోయినట్టుగా వీళ్ళు క్రియేట్ చేసి ఇద్దరు కలిసి ఆ అబ్బాయిని చేసిరు. 400 అడుగుల నుంచి పడిపోతే ఏ మనిషి ఉంటాడు చెప్పండి. అప్పుడంటే ఏదో బై లక్ గాడ్ గ్రేస్ ఆ అబ్బాయి చెట్టుకొమ్మని పట్టుకోవడం వల్ల బ్రతికిండు. సెకండ్ టైం మళ్ళీ అదే రిపీట్ చేసిరు. ఈసారి అయితే అబ్బాయి లేకుండానే పోయిండు పాపం. చాలా తక్కువ టైంలో కంపెనీని టేక్ ఓవర్ చేస్తూ ఆ అబ్బాయి చాలా తక్కువ వయసులోనే ఆ అబ్బాయి కాళ్ళపైన అబ్బాయి నిలబడి వర్క్ చేసుకుంటే నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి, కానీ నువ్వు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్. ఈ అమ్మాయి పోలీసులతోనే ఒక పెద్ద కట్టుకథనే అల్లింది. మేము ఇట్లా ఫొటోస్ తీసుకుంటున్నాం, యాక్సిడెంటల్గా ఇట్లా అయిపోయింది అని చెప్పేసి చెప్పింది. మరి పోలీసులు ఫస్ట్ దీన్ని అరే నిజమే కావచ్చులే అని అనుకున్నారు. ఫస్ట్ కేతన్ వాళ్ళ ఫాదర్కి డౌట్ వచ్చింది, ఆ అమ్మాయి ఏంటి చాలా నార్మల్గా ఉంది అంటే. ఎవరైనా సరే మ్యారేజ్ అంటే చాలా హోప్స్ పెట్టుకుంటారు, ఎంతో ప్లాన్ చేసుకొని ఉంటారు. మరి అబ్బాయి ఇలా అయిపోతే అసలు నన్ను ఏమనుకుంటుందా సమాజం, ఇట్లాంటి వాటికి చాలా ఆలోచిస్తారు. ఏం తెలియనట్టుగా ఉందేంటి అని చెప్పేసి వాళ్ళ ఫాదర్కి డౌట్ వచ్చింది. మళ్ళీ వెళ్ళి కంప్లైంట్ రేజ్ చేస్తే పోలీసుల మెథడ్లో ఎంక్వైరీ చేసి సీసీటీవీ ఫుటేజ్లు చెక్ చేస్తే అనుమానాస్పదంగా ఈ జూన్లో ఇంత ఎండలకి ఒక పర్సన్ అంతా కవర్ చేసుకుని ఎట్లొచ్చిండు అనే ఒక దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ అబ్బాయి ఆ టైంలో అదే ప్లేస్ లో ఉన్నాడా లేదా అని నెట్వర్క్ చెక్ చేస్తారేమో అనుకొని ఇతను ఏం చేసిండు, తన షాప్ లో తన మొబైల్ ని పెట్టి వైఫైని ఆఫ్ చేసి ఎవరైనా ఫోన్ చేస్తే నేను ఇక్కడే ఉన్నానని చెప్పండి, బిజీగా ఉన్నానని చెప్పండి అని చెప్పేసి వేరే వాళ్ళ మొబైల్ తీసుకుని ఆ అబ్బాయి వెళ్ళిండు. ఎందుకంటే పోలీసులు ట్రేస్ అవుట్ చేసినా కూడా ఆ అబ్బాయి ఆ టైంలో అక్కడ ఉన్నాడని తెలియద్దు కాబట్టి. పోలీసులు ఆరా తీసే స్టైల్లో మాత్రం మీరు ఎప్పటికీ ఆలోచించగలరు, డెఫినెట్ గా ఏదో ఒక క్లూని పోలీసులకు అయితే వదిలేస్తారు. సో వీళ్ళు కూడా అదే పని చేసిరు. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారంగా ఆ అబ్బాయిని తీసుకుని ఆ అబ్బాయిని ఎంక్వైరీ చేస్తే ఆ అబ్బాయి స్టోరీ మొత్తం చెప్పిండు. ఈ అమ్మాయిని చేస్తే ఈ అమ్మాయి కూడా స్టోరీ చెప్పింది. అయితే వీళ్ళు ఫోన్ ట్రేస్ అవుట్ ఒకటే ఆలోచించారు, కానీ మరి వీళ్ళు మాట్లాడుకున్న కాల్ కన్వర్జేషన్ని కూడా
ట్రేస్ అవుట్ చేస్తారు అని వీళ్ళు అనుకోలేదన్నమాట. వీళ్ళ కాల్ డేటాని చూసినప్పుడు జాన్ 1 నుంచి జూన్ 18 వరకు అంటే 6 months లోనే దాదాపు 2004 కాల్స్ అంట వీళ్ళ ఇద్దరి మధ్యలో. అందులో 338 hours వీళ్ళు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు? ఒక నార్మల్ ఫ్రెండ్ ఆర్ బిజినెస్ చేసే పర్సన్ అయితే, తెలిసిన వాళ్ళే అయితే ఇన్ని అవర్స్ ఎందుకు మాట్లాడతారు అనేది ఫస్ట్ డౌట్ పోలీసులకు వచ్చింది. కాబట్టి అబ్బాయిని పట్టుకొచ్చారు. వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే నిజమంతా బయటపడ్డది. అబ్బాయిని పట్టుకున్నారు, అమ్మాయిని పట్టుకున్నారు. కానీ వాళ్ళ ఫాదర్, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఎంత బాధపడుతున్నారు. చిన్న వయసులో నా కొడుకు సెటిల్ అయిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఇదంతా అయిపోయింది. అసలు వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే చెప్పేది ఉండే. సరే, వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడం ఇష్టం లేకపోయి ఉంటే నా కొడుకు ఇంకెవరికైనా చెప్పొచ్చు కదా అనేది వాళ్ళ వర్షన్. నచ్చకపోతే నువ్వు వదిలేయాలి, లేకపోతే ఆ అబ్బాయిని తీసుకొని నువ్వు వెళ్ళిపోవాలి. అంతే తప్ప మా అబ్బాయిని ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ వర్షన్. సో ఇక్కడ అందరికీ ఒకటే మాట, అమ్మాయా అబ్బాయా కాదు. మీకు పెళ్ళిళ్ళు నచ్చకుంటే వెళ్ళి ఫస్ట్ మీ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయండి. మీ ఫ్యామిలీకి చెప్పినా సరే వాళ్ళు ఒప్పుకోరు, ఇది ప్రెస్టేజ్ మ్యాటర్ అనుకున్నప్పుడు వీలైతే అంతే తప్ప అనవసరంగా ఒకరి ప్రాణాలు పోవడానికి మాత్రం కారణం అవ్వకండి. తన చిన్న వయసులో బిజినెస్ ని టేక్ ఓవర్ చేసి తన లైఫ్ లో ఎన్ని కళలు అని ఉంటాడు. అలాంటివన్నీ కూడా ఈ యొక్క అమ్మాయి వల్ల కొలాప్స్ అయిపోయింది. ఈ అమ్మాయికి ఆ అబ్బాయి ఏం తక్కువ చేసిండు? ఆ అమ్మాయిని గుడ్డిగా నమ్మడం, ఆ అబ్బాయి చేసిన తప్పు. ఆ అమ్మాయి ఏం చేసినా సరే ఈయన తలూపడం. ఈ అబ్బాయికి నచ్చని ప్లేస్ కి తీసుకెళ్ళినా, ఈ అబ్బాయికి అక్కడ ఫోబియా ఉందని తెలిసినా సరే మళ్ళీ అదే ప్లేస్ కి రమ్మన్నా కూడా ఆ అబ్బాయి అనుమానం అవ్వలేదు. అదే అతను చేసిన పెద్ద మిస్టేక్. ఆ అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం. నిజంగా ఇక్కడ ఒక మాట మీరు గుర్తుంచుకోండి. ఆ అమ్మాయి కూడా ఒక స్టోరీ పెడుతూ వచ్చింది. ఇక నేను నువ్వు లేని జీవితాన్ని ఎలా గడపాలి, నువ్వు లేకపోతే నేను ఉండలేకపోతున్నా అన్న వర్షన్లో ఒక మంచి ఎమోషనల్ స్టోరీని కూడా పెట్టింది. చేసేవన్నీ వేసి ఇలాంటి నంగనా చేసేలా ఇస్తారు లాస్ట్కి వస్తే. దీని విషయంలో వాళ్ళ ఫాదర్ ఒకటే కోరుకుంటున్నారు, ఈ కేసుని ఎంత వీలైతే తొందరగా ఇన్వెస్టిగేషన్ చేసి తీర్పు అనేది తొందరగా ఇవ్వాలి. ఇలా ఇయర్స్ అవుతే కాదు, మాకు ఇన్స్టాంట్ గా కావాలి అని చెప్పేసి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు.